గ్లాస్ 2 గ్లాసులు వేసేసి చూపిస్తాను సో దట్ యూ కెన్ షో ఇట్ ఆల్సో సో బోత్ ఆర్ సేమ్. yes sir. సో ఇది ఒరిజినల్ వితౌట్ కలర్డ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది దీంట్లో మెయిన్గా అంటే బ్లాక్ కలర్, yellow కలర్, బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది. అది ఇట్ విల్ నాట్ బి సేమ్ దేర్ విల్ బి డిఫరెంట్ కలర్ వైజ్. ఇది మిక్స్డ్ కలర్, అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది స్మూత్గా కనిపిస్తుంది. అది ఒకటి కలర్, అది బ్రౌనిష్ బ్లాక్ లాగా కలర్ ఉంది. అది సో బోత్ వాటర్లో పెట్టిన తర్వాత కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇది అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. తర్వాత కూడా కలర్ రాదు. మీరు చూశారు ఇంతకుముందు మేము లవంగ్, సోప్, షహాజీరా డెమో చూపించేశాను. దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్లో పక్కా కలర్ యూజ్ చేశారు, క్లాత్ డై. దీని గురించి ఇది కలర్ రాదు, ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మర్క్యూరీ, లేడ్, తర్వాత క్యాడ్మియం లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి. క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది కలర్ పక్కా కలర్ చూపించలేదు. పోస్టర్ అది మన తర్వాత నేను వాటర్ ఇవ్వండి, నాకు ప్లేన్ గ్లాస్లో వాటర్ ఇవ్వండి. వాటర్ ఇవ్వండి. మన ఒక ఫ్యాక్టరీలో రేడ్ చేసి తర్వాత ఇది పక్కా కలర్ దొరికింది. ఇది కూడా క్లాత్ దాయ్. నా చేతిలో ఇది కలర్ ఉంది. ఈ వాటర్లో డీప్ చేసి తర్వాత కూడా వాటర్లో కలర్ రాదు. ఇంతసేపు పెట్టి తర్వాత కూడా ఇంత పక్కా కలర్ ఉంది. అది ఈ వాటర్లో పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో దిస్ టైప్ ఆఫ్ కలర్ అది అడల్టరేట్స్ ఆర్ మిక్సింగ్ విత్ స్పైసెస్, జీరా, తర్వాత షహాజీరా, తర్వాత సోంప్లో ఇలాగా గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నారు. ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రావట్లేదు. అది తర్వాత ఇది మస్టర్డ్ సీడ్లో ఇది పర్మనెంట్ ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఇది కూడా వాటర్లో పోవట్లేదు. అది సో మన హ్యూజ్ క్వాంటిటీలో ఈ అన్ని కెమికల్ ఇండస్ట్రియల్ కలర్ కూడా ఈ యూనిట్లో దొరికింది. తర్వాత హ్యూజ్ మటీరియల్, రా మటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది కొంచెం ఇది చూపించండి, స్లైడ్లో చూపించండి. చూపించండి. సో ఈ కెమికల్స్ వాడడంతో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. వాళ్ళు ఏదో స్మూత్ కోసము, షైనింగ్ కోసము వాడుతున్నారు కానీ బట్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్, హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. సో అందుకు మనం కూడా ఈసారి బికాస్ దే ఆర్, ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ ఈ మన డిసిపి గారు చూపించిన దాంట్లో ఇది నర్సింహ్లో నర్సింహ్లో పక్కా కలర్ అంటే ఇట్ విల్ నాట్ గో, దట్ ఈస్ ది థింగ్. ఇది సో దీంట్లో క్లియర్ కట్ రాస్తున్నారని poisonous and non-edible. It's not edible, it's not for human beings. Non-edible, poisonous అని చెప్పి ఉంది. ఇక్కడ క్లియర్ కట్ బాగా చిన్నగా రాశారు, అది కనిపించదు. కండిషన్ సప్లై అని చెప్పి రాస్తారు, చూసారా? కండిషన్ సప్లై సేమ్ థింగ్. ఇక్కడ కూడా పాయిజనస్, నాన్ ఎడిబుల్ అని చెప్పి చాలా చిన్నగా మనం కూడా లోతులు చూడాల్సి వచ్చింది. మళ్ళీ విజయ్ చూస్తే ఇక్కడ ఉంది సార్, చూడండి సార్ అని చూపించారు. ఇక్కడ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి. సో చాలా అంటే చాలా మనకు పబ్లిక్ హెల్త్కి, మనుషులకి చాలా హానికరం ఉంది. ఇది చూస్తుంటేనే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్, భయంకరం అనిపిస్తుంది. విజయ్. ఈ రైడ్లో చాలా ముఖ్యమైన విషయము తెలిసింది ఏంటంటే
ఇది మామూలు ఏదో ఫుడ్ సబ్స్టాన్సెస్లో ఏదో ఒక అడల్టరేషన్ చేసి చిన్న చిన్న ఏదో పదార్థాలను కలర్ కోసమో దీనికో వేసి చేసి డబ్బుల సంపాదనకు ఇస్తారు అనేది మాత్రమే కాకుండా దీంట్లో నాన్ ఎడిబుల్ పాయిజనస్ సబ్స్టాన్సెస్ ఈ ఇండస్ట్రీలో టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఈ బట్టల తయారీలో వాడే కొన్ని రంగులను దే ఆర్ ప్యూర్ కెమికల్స్ అండ్ అవి మనిషికి మాత్రమే కాదు ఏ పశువులకు కూడా దాన్ని ఫుడ్ కింద కన్సిడర్ చేయడానికి లేదు. సో అటువంటి కెమికల్ సబ్స్టాన్సెస్ని వీళ్ళు దాన్ని పాలిషింగ్ చేయడానికనో రంగులను మంచిగా కనిపించే విధంగా చేయడానికనో వాడుతున్నారు. కాబట్టి ఇటువంటి యాక్ట్స్లో పాల్గొంటున్న వాళ్ళపైన ఈ బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 110 అది అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని. ఈ కల్పబుల్ హోమిసైడ్ అంటే అది మర్డర్ చేస్తే ఇంటెన్షన్ ఉంటుంది ఫలానా వ్యక్తిని చంపాలని. అది చంపాలని ఉద్దేశం లేదు, బట్ ఏదో ఒక చాలా అపాయకరమైన పని చేసి ఎవరైనా ఒకరి చావుకు కారణమైతే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఇది అటువంటిది, ఇది ఇట్స్ అన్ అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. ఇప్పుడు బట్టలకు వాడే కెమికల్స్ని మస్టర్డ్స్ తర్వాత ఇతర స్పైసెస్లో వాళ్ళు మిక్స్ చేసి దాన్ని పబ్లిక్ కన్జంప్షన్కి ప్రజ్ఞాపూర్వకంగా సేల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఇటువంటివి కన్జ్యూమ్ చేయకూడదు, ఇది డేంజరస్, ఇది అపాయకరం, ఇవి కన్జ్యూమ్ చేస్తే మనిషి ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అనే సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేసి అటువంటి కార్యాల్లో పాల్గొంటున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్లో ఈ బల్లి లాంటిదో ఇంకోటి ఏదో ఇట్లాంటివి పడినా కూడా మొత్తం ఫుడ్నే పక్కన పెట్టేసి అది మళ్ళీ అది ఏదైనా హాస్టల్ స్కూల్ ఇట్లాంటి వాటిలో జరిగితే మాత్రము ఇంకా తీసుకొని వ్యవహరిస్తాము. కానీ ఇది మనకే తెలియకుండా ఇట్స్ లైక్ ఫిష్ అండర్ ది వాటర్, ఎవరికి పైన ఏం జరుగుతుంది అనేది తెలియకుండా కింద ప్రజలు లక్షలాది సంఖ్యలో ఇటువంటి చాలా డేంజరస్ కెమికల్స్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది మియర్ అడల్టరేషన్ మాత్రమే కాదు, ఇది ప్రజ్ఞాపూర్వకంగా చేస్తున్న నేరం. ఇది దీన్ని కేవలం అడల్టరేషన్ లాగా అరే ఇట్లాంటి కలర్ని వాడతారని నవ్వుకొని వదిలేసే విషయం కాదు. ఇది చాలా డేంజరస్. ఇటువంటి కెమికల్స్ని నిరంతరంగా చిన్న క్వాంటిటీలో కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత క్యాన్సర్ కి కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా విచిత్రమైన నైట్రోజనస్ కాంపౌండ్స్ వీటిలో ఉంటాయి. కాబట్టి అవి మనిషి దేహం లోపల అవి బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ అవి సెల్స్తో చేరుకొని ఇంకా ఏమేమి రియాక్షన్ అయ్యి సెల్ మ్యూటేషన్స్ అయ్యి చివరికి క్యాన్సర్ అని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి ఇది చాలా అపాయకరమైన విషయం. ఇది మన హెచ్ఫాస్ట్ టీము ఏదైతే ఇటువంటి విషయాలను పబ్లిక్ నుంచే వచ్చిన సమాచారం మేరకు ఇటువంటి మీద డీప్గా స్టడీ చేసి ఇటువంటి నేరాల్లో పాల్గొంటున్న వ్యక్తులను వ్యవస్థితంగా వాళ్ళు రెక్కీ చేసి పట్టుకుంటున్నారు. ఇదే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక ఫుడ్ అడల్టరేషన్ పైన డేంజరస్ సబ్స్టాన్సెస్ని ఫుడ్లో వాడి ఇటువంటి నేరాల్లో పాల్గొంటున్న వాళ్ళపైన చాలా కఠినంగా చర్యలు తీసుకునే దృష్టిలో ఇప్పుడున్న సంస్థలను బలవత్తు చేసే దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ప్రత్యేక బృందాలు ఏవైతే ఇన్ని రోజులు